హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథ చెప్తామావా. గాయస్, ఎప్పట్లాగానే ఈరోజు కూడా మీ ముందుకి ఒక సరికొత్త హర్రర్ స్టోరీ తీసుకురావడం జరిగింది. గాయస్, మీరు చేయాల్సిన సహాయం ఒక్కటే, మన వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా పేరు శివ. నేను హైదరాబాద్లో ఆప్టిమస్ టెక్ సొల్యూషన్స్లో జాబ్ చేసేవాడిని. జాయిన్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు అన్ని జనరల్ షిఫ్ట్స్లో వర్క్ చేశాను. కానీ మా టీం లీడర్కి నాకు గొడవ అవ్వటం వల్ల నాకు స్పెషల్ లాగిన్ టైం అలౌట్ చేశారు. అందువల్ల రోజు నేను 4 గంటలకి ఆఫీస్కి వెళ్ళి అర్ధరాత్రి 1 గంటకి రూమ్కి చేరుకునేవాడిని. అలాగే 2 నెలలు గడిచాయి. ఈ జాబ్ మానేసి వేరే జాబ్లో జాయిన్ అవ్వాలని పదే పదే అనుకునేవాణ్ణి. రూమ్ పక్కనే అవ్వటం వల్ల నేను మొబైల్లో పాటలు వింటూ నడుస్తూ వెళ్ళేవాణ్ణి. రోజులా బయటకు లాగౌట్ చేసి బయటకు వచ్చాను. అర్ధరాత్రి అవ్వటం వల్ల రోడ్ మీద ఎవ్వరూ లేరు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరో వ్యక్తి నా వైపుకి చాలా వేగంగా పరిగెడుతూ వస్తున్న అనుభూతి నాలో కలిగింది. నాకు ఒక్కసారి చాలా భయం వేసింది. ఇయర్ఫోన్ తీసి చూస్తే ఆ వచ్చే వ్యక్తి హలో హలో ఆగండి అని అంటున్నట్టు వినిపించి వెనక్కు తిరిగాను. అప్పటి వరకు పాటలు వినడం వల్ల చెవులు హోరుగా ఉండి మగగొంతో ఆడగొంతో అర్థం కాలేదు. నేను 2 అడుగులు వెనక్కి వేసి స్ట్రీట్ లైట్స్ కింద నిలబడ్డాను. ఆ వ్యక్తి మెల్లగా దగ్గరవుతుంటే అప్పుడు అర్థమైంది, ఆ వ్యక్తి అతడు కాదు, ఆమె అని. ఆమె చాలా ఆయాసంగా ఉంది. నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమని చెప్పాను, కానీ ఆమె వద్దు అంది. నా పేరు కావ్య. నేను మీ రూమ్ పక్కన ఉన్న ఓ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాను. నేను కూడా సైబర్ టవర్స్లో పనిచేస్తున్నాను. నేను రోజు మిమ్మల్ని ఇదే టైంకి నడిచి వెళ్ళటం చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా లాగిన్ మీకన్నా 1 గంట ముందు అనుకుంటా. నేను వచ్చిన గంటకి మీరు వస్తారు. మీరు ఏమీ అనుకోకపోతే రోజు మీతో పాటు హాస్టల్ వరకు నడిచి వస్తాను. నాకు కొంచెం భయంగా ఉంది. నా పాత లాగిన్ టైంలో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు అని అడిగింది. నేను కూడా సరే అన్నాను. తర్వాత రోజు నేను లాగౌట్ కొట్టి బయటకు వచ్చాను. ఆమె కోసం వేచి చూడాలా లేకపోతే వెళ్ళిపోవాలా అని ఆలోచనలో పడ్డాను. ఆమె సైబర్ టవర్స్లో అని చెప్పింది కదా, కానీ ఆర్గనైజేషన్ పేరు చెప్పలేదు. కనీసం నెంబర్ కూడా తీసుకోలేదు. ఈసారి ఈ 2 పనులు చేయాలి అనుకున్నాను. మా కంపెనీ ముందు నుండి స్లోగా ఆమె నడుస్తూ ఉంది. నేను ఆమెను పిలుస్తుంటే ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోసాగింది. నేను వేగంగా నడుస్తూ ఆమెను ఆపి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారేంటి కావ్య అని అడిగాను. ఆమె ఆశ్చర్యంగా, ఎవరు మీరు? నా పేరు కావ్య కాదు, నా పేరు గాయత్రి. మీరు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు ఒక్కసారిగా మతిపోయింది. రాత్రే కదా కలిసి మాట్లాడుకున్నాం. పైగా ఆమె కదా నాతో మాట్లాడింది. ఒకవేళ నేను చీకట్లో ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేదేమో అని ఇయర్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నడవసాగాను. కానీ ఆమె గురించే ఆలోచనలు. నేను సడన్గా నడుస్తూ ఎవరినో గుద్దినట్టయింది. తల పైకెత్తి చూస్తే నా ముందు కావ్య చాలా సీరియస్గా ఉంది నిలబడి. నిజంగా నేను ఎవరినో మీకు తెలుసా అని అడిగింది. నాకు కొంచెం భయం వేసింది. ఆమె అలా చూసి కావాలని తెలియదు అని చెప్పి ఇయర్ఫోన్ పెట్టుకొని నా దారిన నేను నడవసాగాను. శివగారు, నేనే అండి కావ్యని. సరదాగా మిమ్మల్ని భయపెట్టాలని అలా అన్నాను. మీరు నిజంగా భయపడితే నన్ను క్షమించండి అని చెప్పి నన్ను బతిమాలింది. నేను తేరుకొని మళ్ళీ ఎప్పుడు ఇలా చేయొద్దు అని చెప్పి ఇద్దరం నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాము. తెల్లవారింది. ఫ్రెష్ అప్ అయి రూమ్లో టీవీ చూస్తుంటే నాకు కావ్య గుర్తు వచ్చింది. సరదాగా ఆమెను కలవటానికి కావ్య హాస్టల్కి వెళ్ళాను. రిసెప్షన్కి వెళ్ళి తన ఫ్రెండ్ కావ్యాన్ని కలవాలని ఆమెను పిలవండి అని అడిగాను. ఆమె లిస్ట్ చెక్ చేసి ఆ పేరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు అని చెప్పింది.
అప్పుడు ఆమె లాగిన్ టైమ్స్, సైబర్ టవర్స్ గురించి డీటెయిల్స్ చెప్పి చూశాను. కానీ ఆ పేరుతో ఎవ్వరూ లేరు అని చెప్పింది. నాకు అనుమానం వచ్చి ఆమె పేరు కావ్య కాదు, గాయత్రి అని చెప్పాను. ఆవిడ మళ్ళీ చెక్ చేసి చూస్తే గాయత్రి పేరుతో ఒక అమ్మాయి ఉంది అని చెప్పింది. నేను ఫోటో చూపించమని అడిగాను. చూస్తే అది కావ్య ఫోటో. నాలో కొంచెం భయం మొదలైంది. హాస్టల్ నుండి బయటికి వస్తుంటే కావ్య నడుస్తూ వస్తుంది. నేను కావ్యాని ఆపి కోపంగా, నీ పేరు కావ్యానా లేదా గాయత్రియా? నిజం చెప్పు, కామెడీ చేయకు అని సీరియస్గా అడిగాను. అప్పుడు ఆమె, ఏమైంది శివగారు, రాత్రి నేను మీకు దాని గురించి సారీ చెప్పానుగా, మళ్ళీ అడుగుతున్నారేంటి అని ఎదురు ప్రశ్న వేసింది కావ్య. అప్పుడు నేను జరిగింది అంతా చెప్పాను. ఓహో, అదా సంగతి. నేను మా రిసెప్షనిస్ట్ ఒకే రూమ్. రాత్రి జరిగిన విషయం ఆమెకు చెప్పాను. మిమ్మల్ని కావాలని ఏడిపించింది అనుకుంటాను. ఇంకా మీరు నమ్మటం లేదా అని నన్ను పట్టుకొని రిసెప్షనిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆమె చేత సారీ చెప్పించి లిస్ట్లో ఉన్న తన ప్రొఫైల్ మొత్తం చూపించింది. నేను సరే అని కొంచెం భయంగానే తలాడించాను. తన రూమ్కి తీసుకువెళ్ళింది. రిసెప్షనిస్ట్ తాను కలిసి దిగిన ఫోటో అక్కడ ఉంది. అప్పుడు కొంచెం నాకు ధైర్యం వచ్చింది. కావ్య రూమ్ అంతా చాలా క్లీన్గా ఉంది. ఆమె రూమ్ నిండా పుస్తకాలే. కావ్య తన బ్యాగులో నుండి ఒక బాక్స్ తీసి స్వీట్స్ ఇచ్చింది. అంతటిలోకి రిసెప్షనిస్ట్ కూడా వచ్చింది. ముగ్గురం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆ వ్యక్తి హ్యాపీ మూమెంట్లో అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. టైం తెలియదు. సడన్గా చూస్తే టైం 3 అయింది. ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుందని చెప్పి నేను రూమ్కి వచ్చేశాను. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. కానీ నాకు పని మీద ధ్యాస పోయింది. కావ్య మొహం, ఆ నవ్వు, ఆ చిలిపితనం గుర్తు వస్తున్నాయి. ఒకవేళ కావ్యను ప్రేమిస్తున్నానేమో అని అనుమానం వచ్చింది. ఒకవేళ ప్రేమించిన తప్పేముంది అనుకున్నాను. లాగౌట్ చేసి బయటకు వచ్చాను. కావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కావ్య వచ్చింది. ఇద్దరం కలిసి ఆదివారం మూవీకి వెళ్ళాలి అని ప్లాన్ వేసుకున్నాం. అంతట్లో ఒక కారు వేగంగా వచ్చి మమ్మల్ని గుద్దబోయింది. కావ్య నన్ను పక్కకు గింటింది. కారు తనని గుద్దేసింది. ఆ కారువాడు ఆపకుండా వెళ్ళిపోయాడు. నేను వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి కావ్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేశాను. పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫో ఇచ్చాను. వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్పి హాస్టల్ అడ్రస్ కూడా ఇచ్చాను. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆపరేషన్ చేశారు. మత్తు ఇవ్వటం వల్ల ఆమె 2 రోజులు స్పృహలోకి రాదు అని, ప్రాణానికి కూడా ఏం ప్రమాదం లేదని చెప్పారు. నేను హమ్మయ్య అనుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ రావచ్చు అని వెళ్ళిపోయాను. బాగా అలసిపోవడం వల్ల నిద్ర పట్టేసింది. ఎవరో గట్టిగా డోర్ కొడుతున్నారు. లేచి చూస్తే కానిస్టేబుల్. నన్ను అర్జెంటుగా స్టేషన్కి రమ్మని అడిగాడు. నేను కావ్యకి ఎలా ఉందని అడిగాను. అవన్నీ తర్వాత, నువ్వు ముందు స్టేషన్కి రా, ఈసారి కోపంగా అన్నాడు. నా మనసు ఏదో కీడు శంకించింది. ముందు హాస్పిటల్కి వెళ్ళి కావ్యాన్ని చూసి వస్తానని చెప్పాను. కానీ కుదరదు అని ఎస్ఐ దగ్గరకు తీసుకువెళ్ళారు. అతను నన్ను చూడగానే, నీకు కావ్య ఎన్ని రోజులుగా తెలుసు అని అడిగాడు. 1 వారం క్రితం నుండి అని చెప్పాను. నీకు ఇంకా ఆమె గురించి ఏం తెలుసు? ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సైబర్ టవర్స్లో వర్క్ చేస్తుంది. మా రూమ్ పక్కనే ఆమె హాస్టల్. అలాగే రిసెప్షనిస్ట్ ఆమె మంచి ఫ్రెండ్స్, ఒకే రూమ్ కూడా. నేను కూడా ఆమె రూమ్కి వెళ్ళాను. ఆదివారం అంటే ఈరోజు మూవీకి వెళ్ళాలి అనుకున్నాం. కానీ రాత్రి యాక్సిడెంట్లో నన్ను పక్కకు గెంటి ఆమె ప్రమాదంలో పడింది. అంతేనా? ఇంకా ఏం తెలియదు ఆమె గురించి? నిజం చెప్పు అని అడిగారు. నిజం సార్, నాకు ఏమీ తెలియదు. అయినా ఏమైంది సార్? నన్ను ఎందుకు విచారిస్తున్నారు? నిజం చెప్పండి సార్, ఏమైంది కావ్యకి? కావ్యకి బాగానే ఉంది, కానీ నీకే ఏదో అయ్యింది. ఆమె పేరు గాయత్రి, కావ్య కాదు. కానీ నువ్వు మాకు ఇచ్చిన స్టేట్మెంట్లో, అలాగే మెడికల్ డాక్యుమెంట్లో కూడా కావ్య అని రాశావు. గాయత్రి గురించి మేము హాస్టల్కి వెళ్తే ఆమె డీటెయిల్స్ చూస్తే నువ్వు చెప్పింది తప్పు అని తేలింది. వాళ్ళ అమ్మానాన్నలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆమె పేరు గాయత్రి అని చెప్పారు. నాకు ఒక్కసారిగా మతిపోయింది. మళ్ళీ ఎస్ఐ, నీ మీద నాకు అనుమానం ఉంది.
నువ్వు ఆ రోజు మాకు తెలియకుండా ఏదో దాచడానికి ట్రై చేశావు. ఆమె మంచిగా కోలుకొని ఉంటే పర్లేదు. ఆమెకు ఏమన్నా అయితే నువ్వే మా మొదటి సస్పెక్ట్. సార్, నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి. ఒకవేళ నేను మిమ్మల్ని మోసం చేయాలి లేదా ఆమెని చంపాలి అనుకుంటే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయను. అలాగే ఆ హాస్టల్ అడ్రస్ మీకు ఇవ్వను. అదే మాకు అర్థం కాలేదు. సరే, నువ్వు నీ కంపెనీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే సార్ అని చెప్పి అడ్రస్ ఇచ్చి అక్కడి నుండి సరాసరి హాస్పిటల్కి వెళ్ళాను. నాకు కూడా తెలియకుండా నన్ను ఒక పోలీస్ ఫాలో అవుతున్నాడు. హాస్పిటల్లో నేను గాయత్రి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి నన్ను పరిచయం చేసుకున్నాను. బాబు, నువ్వు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నావు. మా అమ్మాయి పేరు గాయత్రి. ఎనీవేస్, నీకు చాలా థ్యాంక్స్. సమయానికి తీసుకువచ్చి గాయత్రి, అదే నువ్వు అనుకునే కావ్యాన్ని కాపాడావు అని వాళ్ళన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను హాస్టల్కి వెళ్ళాను. అక్కడ రిసెప్షనిస్ట్ని కూడా కలిశాను. కానీ ఆమె నేనెవరో తెలియదని సమాధానం చెప్పింది. ఆమె రూమ్కి వెళ్ళి చూస్తే నేను తిన్న స్వీట్ బాక్స్ అలాగే ఆ ఫోటో కూడా అక్కడే ఉన్నాయి. నా వెనకాలే వచ్చిన కానిస్టేబుల్ నా గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఎస్ఐకు ఇవ్వసాగాడు. నేను ఆ హాస్టల్కి వచ్చి రిసెప్షనిస్ట్తో మాట్లాడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఉందేమో అని అడిగాను. నేను వెళ్ళిన టైంకి ఫార్వర్డ్ చేసి చూస్తే నేను ఫుటేజ్లో లేను. అసలు నాకేమైంది అని అర్థం కావటం లేదు. సరే, కావ్య మెలకువ వచ్చిన తర్వాత నన్ను గుర్తుపడుతుంది కదా అనుకొని టికెట్స్ బుక్ చేసిన సినిమాకి వెళ్ళాను. కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుందని. మూవీ చూస్తున్నాను కానీ నాకు అన్నీ కావ్య ఆలోచనలే. నిజానికి నేను కావ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. రూమ్కి వెళ్ళి పడుకున్నాను. అస్సలు నిద్ర పట్టడం లేదు. తెల్లవారింది. నేను హాస్పిటల్కి వెళ్ళాను. కావ్య అమ్మ నాన్నలు ఏడుస్తున్నారు. ఏమైందని అడిగితే ఉదయం స్పృహ వచ్చిందో లేదో అని చెక్ చేయడానికి వెళ్తే గాయత్రి చనిపోయి ఉందని డాక్టర్స్ చెప్పారట. నాకు కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. నా కళ్ళ నుండి నీరు నా అనుమతి లేకుండా బయటికి వచ్చింది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాను. అంతటిలోకి ఎవరో తలుపు కొట్టారు. నాకు మెలకువ వచ్చింది. అమ్మయ్యా, కలనా అనుకొని కొన్ని నీళ్లు తాగి తలుపు తీశాను. ఎదురుగా ఎస్ఐ ఉన్నాడు. అతను, గాయత్రి, అదే నువ్వు చెప్తున్న కావ్యకి స్పృహ వచ్చింది, హాస్పిటల్కి వెళ్దాంరా అని అన్నాడు. దారిలో ఎన్నో ఆలోచనలు. ఒకవేళ నేను ఎవరో తనకు తెలియదు అంటే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆమెకు దెయ్యం పట్టిందా? కానీ నేను హాస్టల్కి వెళ్ళి మరీ చూశాను. ఆమె చెప్పినవి చూపించినవి అన్నీ ఉన్నాయి. కానీ నేనెందుకు సీసీటీవీ ఫుటేజ్లో పడలేదు? ఒకవేళ నాకు పిచ్చెక్కిందా? ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను కుదిపేశాయి. ఒకవేళ ఆమె దెయ్యమైతే ఆ రిసెప్షనిస్ట్ నిజమే కదా? ఆమె ఎందుకు అబద్ధం చెప్పింది? ఆమెకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది? దీంట్లో ఏదో రహస్యం ఉంది. వాళ్ళు నా దగ్గర నుండి ఏదో దాస్తున్నారని నేను ఆలోచనలో పడ్డాను. హాస్పిటల్ వచ్చింది. ఇద్దరం నడుస్తూ లోపలికి వెళ్ళాము. కావ్య నన్ను చూసింది. ఎస్ఐ కావ్యను నేను ఎవరో తెలుసా అని అడిగాడు. అప్పుడు కావ్య నాకు తెలుసు అంది. ఎలాగా అని ఎస్ఐ గారు అడిగారు. కొన్ని రోజుల క్రితం నేను నైట్ వాక్కి వెళ్ళినప్పుడు నన్ను కావ్య కావ్య అని పిలిచాడు. నేను కావ్య కాదు గాయత్రి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను అని కావ్య చెప్పింది. చూసావా శివ, ఆమె ఆ రోజు నైట్ వాక్కి వచ్చింది. ఆమె ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయటం లేదు. నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఎస్ఐ అన్నాడు. నేను కావ్య దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చాలా బాధగా, ఎందుకు కావ్య నాతో ఆడుకుంటున్నావు అని అడిగాను. అప్పుడు కావ్య, నిజంగా మీరెవరో నాకు తెలియదండి అంది. నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అక్కడ ఉంటే ఏడుస్తాను అనే భయంతో అక్కడ నుండి వెళ్ళిపోయాను.